సంజీవకుడు నీకు ఏ అపకారం చేశాడని పింగళకుడికి బలిపెట్టావు తప్పు. అన్యాయానికి పాల్పడ్డావు. నీ కూడా ఉండి నేను కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నాను. చేసిన పాపం ఊరకనే పోదు, తిప్పికొడుతుంది. అదెలాగో ఇంద్రపాలితుడి కథ చెప్తాను విను అన్నాడు కర్కటకుడు. చెప్పసాగాడిలా. అంజుతధామం అనే ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు ఇంద్రపాలితుడు. అతనికో స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ధనగుప్తుడు. ఒకరోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళి ఇంద్రపాలితుడు ఇలా అన్నాడు. మిత్రమా, ఓ పనిమీద తప్పనిసరై నేను ఊరికి వెళ్తున్నాను. ప్రయాణాన్ని వాయిదా వేయడానికి గాని, మానుకునేందుకు గాని అవకాశం లేదు. నా దగ్గర 20 బారుల ఇనుము ఉన్నది. దాన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను. మంచి బేరం వస్తే నీ సరుకుతో పాటు నా సరుకు కూడా అమ్మేయ్. పూర్తిగా అమ్మేశావు, ఆనందం మిగిలిందనుకో, నేనొచ్చి తీసుకుంటాను. దీనికి నువ్వు వచ్చి చెప్పాలా? నౌకర్ని పంపించి ఇలా చెప్పమన్నా సరే సరిపోయేది కదా. నువ్వు నా మిత్రుడివి. నీ సొమ్మొకటి నా సొమ్మొకటి కాదు. నువ్వు ఊరికి వెళ్ళిరా. నీ సరుకు సంగతి నేను చూసుకుంటాను. మంచి ధర పలికిందనుకో, అమ్మేయమన్నావుగా, అమ్మేస్తాను అన్నాడు ధనగుప్తుడు. చాలు, నాకీ సాయం చాలు అని ఇంద్రపాలితుడు వెళ్ళిపోయాడక్కడ్నించి. తర్వాత అటునుంచి అటే ఊరికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఇంద్రపాలితుడు తిరిగొచ్చాడు. వస్తూనే ధనగుప్తుణ్ణి కలిశాడు. అంత దూరం నుంచే ఇంద్రపాలితుణ్ణి చూసి ఆప్యాయంగా ఎదురెళ్ళి కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. క్షేమ సమాచారాలు అడిగాడు. ఊరికి వెళ్ళిన పని అయిందా అని అడిగాడు. అయ్యింది అన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇలా అడిగాడు. ఇనుము ధర బాగా పెరిగిందని విన్నాను. ఊరిలోకి వస్తుంటే మన వ్యాపారులంతా చెప్పారు. మన సరుకు అమ్మేశావా? జవాబు లేదు ధనగుప్తుడి దగ్గర్నుంచి. పైగా విచారంగా ముఖం పెట్టాడు. ఏమైంది మిత్రమా? ఆందోళన చెందాడు ఇంద్రపాలితుడు. ఏం చెప్పమంటావు? నీ 20 బారువుల ఇనుము, నా 100 బారువుల ఇనుము కలిపి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్నంటే నిన్ననే 150 బారువుల ఇనుము కావాలంటూ వచ్చారు కొంతమంది. ధర బాగానే చెప్పాను. ఒప్పుకున్నారు. ఆనందంగా గిడ్డంగి తాళం తీశాను. తీరా చూస్తే అక్కడే ఇంత పిసరు ఇనుము కూడా లేదు. ఇంత ఇనుము ఏమైంది? ఊపిరాడలేదు ఇంద్రపాలితుడికి. తాళం తాళంగానే ఉంది. సరుకు ఏమైంది? ఏమైందని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది. ఏం తెలిసిందంటే గిడ్డంగిలో ఎలుకలు ఉన్నాయి. అవి నా ఇనుమును, నీ ఇనుమును తినేశాయి అన్నాడు ధనగుప్తుడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. తర్వాత తేటగా ఆలోచించి ధనగుప్తుడు తనని మోసం చేశాడని తెలుసుకున్నాడు. తగువ పడి లాభం లేదు. జాగ్రత్తగా తన సొమ్ము తాను సాధించాలి. అందుకు ఓర్పు అవసరం అనుకున్నాడు. ముఖంలో ఎలాంటి భావాల్ని కనిపించలేదు. బాధపడకు ధనగుప్తా, జరగాల్సింది ఉంది, జరిగిపోయింది. దాన్ని గురించి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది 60, నీది 100 బారువుల ఇనుము పోయింది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు ఇంద్రపాలితుడు. తనని తాను సంభాళించుకొని ధనగుప్తుణ్ణి ఓదార్చి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు కలుస్తూ ధనగుప్తునితో స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తునితో చదరంగం ఆడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో మామిడి పళ్ళు, మామిడి పళ్ళు అంటూ వీధిలో నుంచి కేకలు వినవచ్చాయి. మామిడి పళ్ళు అమ్ముతున్నారెవరో. ధనగుప్తుడి కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకు ఆ మామిడి పళ్ళు కావాలని మారం చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. పద, నీకు నేను పళ్ళు కొనిపెడతాను అని ధనగుప్తుడి కొడుకుని వెంటబెట్టుకుని వీధిలోనికి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే వీధిలో పళ్ళు అమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చేలోపు మలుపు తిరిగి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు ఇంద్రపాలితుడు. తను మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచి తర్వాత ఆ పిల్లాడిని ఓ రహస్య ప్రదేశంలో దాచేసి తిరిగొచ్చాడు. బాబు ఏడి? అడిగాడు ధనగుప్తుడు. అదే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు. ఏం జరిగిందయ్యా? ఆందోళన చెందాడు ధనగుప్తుడు. ఏం జరిగిందంటే, బాబును పట్టుకొని నేను పళ్ళ అమ్మేవాడి కోసం మలుపు తిరిగాను. పళ్ళవాడు కనిపించలేదు గాని ఎక్కడ్నించి వచ్చిందో ఓ పెద్ద గెద్ద వచ్చింది. వచ్చి నా చేయి పట్టుకొని ఉన్న బాబుని ఎత్తుకుపోయింది అన్నాడు ఇంద్రపాలితుడు. కన్నీరు పెట్టుకున్నాడు. నా బాబుని ఎత్తుకుపోయినా బావుండేది. నీ బాబుని ఎత్తుకుపోయింది. తట్టుకోలేని బాధే ఇది అన్నాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఆడక రాయిలా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెప్తున్నదేదీ అతనికి వినిపించడం లేదు. మామిడి పళ్ళు కావాలని మారం చేసిన ధనగుప్తుని కొడుకును వెంటబెట్టుకుని బయటకు వచ్చాడు ఇంద్రపాలితుడు.
పిల్లాడికి పళ్ళు కొనిపెట్టలేదు సరికదా పిల్లాడిని దాచేసి తిరిగొచ్చాడు. పిల్లాడేడి అని అడిగిన ధనగుప్తునితో ఇలా చెప్పాడు ఇంద్రపాలితుడు. గెద్ద ఎత్తుకుపోయింది. ఆ మాటకు ఆశ్చర్యపోయాడు ధనగుప్తుడు. పిల్లాడిని గెద్దెత్తుకుపోవడం ఏమిటి అని ఆలోచించాడు. అసంభవం అనిపించింది. అసాధ్యం అనిపించింది. కోపం వచ్చింది అతనికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా పిల్లాణ్ణి ఏం చేశావు అడిగాడు. నిజమే చెబుతున్నాను, నీ కొడుకుని గెద్ద ఎత్తుకుపోయింది. గొంతు పెగల్చుకున్నాడు ఇంద్రపాలితుడు. లేదు, గెద్ద ఎత్తుకుపోలేదు. నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లాడి పంటి మీదున్న బంగారం కోసం వాణ్ణి పొట్టన పెట్టుకొని ఉంటావు. చంపేసి ఉంటావు. అవునా? లేదు, గెద్ద ఎత్తుకుపోయింది వాణ్ణి. నోర్ముయ్, అబద్ధాలాడకు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. పద అంటూ ఇంద్రపాలితుణ్ణి న్యాయాధికారి దగ్గరకు తీసుకువచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. పళ్ళు కొని పెడతానని పిల్లాడిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడో చేశాడు. పైగా గెద్ద ఎత్తుకుపోయిందని అబద్ధాలు ఆడుతున్నాడు బోరుమన్నాడు ధనగుప్తుడు. నిజం చెప్పు, పిల్లాడిని ఏం చేశావు? ఇంద్రపాలితుణ్ణి అడిగాడు న్యాయాధికారి. నేనేం చేయలేదు మహాప్రభో, నిజమే చెబుతున్నాను. పిల్లాడిని గెద్ద ఎత్తుకుపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నిజం చెప్పు గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడిలా ఇంద్రపాలితుడు. అయ్యా, నేను ఈ ధనగుప్తునికి 60 బారువుల ఇనుము అప్పగించి బేరం వస్తే అమ్మి పెట్టమని చెప్పి పనిమీద పై ఊరికి వెళ్ళి వచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నాను. అయితే ఇనుము అమ్మలేదంటూ అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అన్నాడు. ఏమైందని అడిగితే ఎలుకలు తినేశాయన్నాడు. ఇనుములో ఎలుకలు తినగా లేనిది పిల్లాడిని గెద్ద ఎందుకు ఎత్తుకుపోదో మీరే సెలవియ్యండి. అసలు సంగతి అప్పుడు అర్థమైంది న్యాయాధికారికి. నవ్వుకున్నాడతను. ఇంద్రపాలుడి 60 బారువుల ఇనుము ఎక్కడ దాచింది తెచ్చి ఇయ్యమన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు. తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాణ్ణి తీసుకుని వచ్చి న్యాయాధికారి ముందుంచాడు ఇంద్రపాలితుడు. బాబు పరుగున వెళ్ళి పిల్లాణ్ణి కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పుని ఒప్పుకొని శిక్షను అనుభవించాడు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమైంది. తనని కరటకుడు కథల రూపంలో తిట్టిపోస్తున్నాడని భరించాల్సిందేననుకున్నాడు. కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు కింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ చనిపోయాడు. పింగళికుడు కసి తీరింది. యుద్ధంలో అలసిపోయాడేమో ఆయాసపడుతూ కూర్చున్నాడు పింగళకుడు. కాసేపటికి తేరుకున్నాడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూశాడు. తప్పు చేశాననిపించింది. కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడు. జరిగిందేమిటి? తప్పెవరిది? ఉత్తపుణ్యానికి సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్నవాడు సేవకుల్ని కాపాడాలి గాని కడతేర్చకూడదు. కానీ కడతేర్చాను. ఎంత తప్పు చేశాను? భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి పోషించేవాడు రాజు. అంతేకాని ప్రజల్ని భక్షించేవాడు రాజెందుకవుతాడు? కాడుగాక కాడు. నేను రాజులా పనికిరాననుకున్నాడు పింగళకుడు. తెలుసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు. భయపెట్టాలి. మళ్ళీ తప్పు చేస్తే ఒప్పుకోననాలి. హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్ళీ తప్పు చేశాడు. రెండోసారి చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. కొలువులోంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం. ఆ కష్టమే చేసిన తప్పుకి శిక్ష అనిపించాలి. అంతేగాని చంపడం ఏమిటి? చేసిన తప్పులకి ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమవుతారు? మిగులుతారా? ప్రజల సంగతి పక్కనుంచు. రాజేం కావాలి? ప్రజల్ని కడతెచ్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపడం చావడం సమస్యలకు పరిష్కారం కాదనుకున్నాడు పింగళకుడు. ఇసుక నుండి నూనె తీయొచ్చు. కుందేటికి కొమ్ము మొలిపించవచ్చు. కానీ మంచి సేవకుణ్ణి సాధించడం కష్టం. అందులోనూ ప్రభుభక్తి కలిగిన సేవకుణ్ణి సంపాదించడం ఇంకా కష్టం. సేవకుడు తానొట్టి సేవకుడు అనుకుంటే ఏమవుతుంది? వేతనానికి తగిన పని చేసి వెళ్ళిపోతాడు. తాను ప్రభువుకు కావాల్సినవన్నీ ప్రజలకు ప్రభువుకు వారధి లాంటి వాణ్ణి అనుకుంటేనే రాజభక్తులు దేశభక్తులుగా తయారవుతారు. సంజీవకుడు ఉట్టి సేవకుడు కాదు, గొప్ప సేవకుడు. అలాంటి వాణ్ణి పోగొట్టుకున్నాను. చేజేతులా చంపుకున్నాననుకున్నాడు పింగళకుడు. కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా చచ్చిపడి ఉన్న సంజీవకుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు పింగళకుడు. సంజీవకుడు చుట్టూ తిరుగుతూ రోదించసాగాడు. మిత్రమా మిత్రమా అంటూ గోలగోల చేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో, కొడితే లేస్తాడేమో అనుకొని కాళ్ళతో సంజీవకుణ్ణి తడుతూ ఆశగా చూశాడు. ఎక్కడా కదలిక లేదు.
నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్టుగా అరవసాగాడు. రాజు ప్రవర్తన అంతు చిక్కకుండా పోయింది కరట దమనకులకు. కరటకుడైతే ఒక్కటి ఊహించాడు. ఈ పరిస్థితుల్లో తానిక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదనుకున్నాడు. దమనకుడికి కూడా చెప్పకుండా పక్కకి తప్పుకున్నాడు కరటకుడు. అలా అక్కడ్నించి తప్పుకోవడాన్ని చూసి బతికిపోయాడు అనుకున్నాడు దమనకుడు. రాజును సమీపించాడు. ఊరుకోండి రాజా, ఊరుకోండి అని ఓదార్చాడు. చూడు నేనేం చేశానో, ఎంత పాపానికి ఒడిగట్టానో అన్నాడు పింగళకుడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు. పాపం అని ఎందుకనుకుంటున్నారు? మీరేం పాపం చేయలేదు, పుణ్యమే చేశారు. శత్రువుని చంపడం పాపం కాదు, పుణ్యమే అన్నాడు దమనకుడు. రండి మహారాజా అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. దాహం తీర్చుకోండి చెప్పాడు. కడుపు నిండుగా నీరు తాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగిందతనికి. శత్రువుని చంపి దుఃఖించడం రాజలక్షణం కాదు. రాజన్నవాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం. అది రాజలక్షణం కాదు చెప్పాడు దమనకుడు. జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు. చాటింపు వేయకూడదు. చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికే ప్రమాదకరం. రాజు మెత్తని వాడని శత్రువే కాదు ప్రజలు గ్రహించకూడదు అన్నాడు దమనకుడు. అవునా అన్నట్టు చూశాడు పింగళకుడు. రాచరికం వీధుల్లో పడి రోదించకూడదు. పదండి గుహకి అన్నాడు. బయలుదేరాడు పింగళకుడు. అతన్ని అనుసరించాడు దమనకుడు. అనగనగా కర్పూర ద్వీపం. ఆ ద్వీపంలో ఓ సరస్సు ఉంది. దాని పేరు పద్మకేలి. ఆ పద్మకేలిలో హిరణ్యగర్భుడు అనే హంస ఉంది. ఆ హంసే అక్కడి పక్షులన్నిటికీ రాజు. హిరణ్యగర్భుడు బుద్ధిమంతుడని సజ్జనుడని చెప్పుకుంటారంతా. ఒకరోజు హిరణ్యగర్భుడు దగ్గరికి ఒక కొంగ వచ్చింది. దాని పేరు దీర్ఘముఖుడు. ఈ కొంగ చాలా నెలలుగా అక్కడ లేదు. ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ రావడం ఇదే. దీర్ఘముఖుణ్ణి చూస్తూనే ఆనందంగా పలకరించాడు హిరణ్యగర్భుడు. క్షేమమేనా దీర్ఘముఖ అడిగాడు. మీ ప్రజలుగా మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. నిన్ను చూసి చాలా రోజులైందయ్యా. ఎక్కడికి వెళ్ళావు ఇన్నాళ్ళు? విశేషాలేమిటి అడిగాడు హిరణ్యగర్భుడు. విశేషం ఒక్కటే. నన్ను చూశారుగా ఎలా చిక్కిపోయానో, అదే విశేషం. ఉన్న ఊరిని కన్న తల్లిని వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. అయితే విశేషాలేమీ లేవంటావు? లేకపోవడం ఏమిటి? ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. సేదతీరి బలం తెచ్చుకొని చెబుతానని. కాకపోతే చిన్న పొరపాటు చేశాను. ఏం జరిగిందంటే చెప్పసాగాడు దీర్ఘముఖుడు. జంబుద్వీపంలో వింధ్యాపర్వతం ఉంది కదా. ఆ పర్వతం మీద ఓ నెమలి ఉంది. దాని పేరు చిత్రవర్ణుడు. ఆ చిత్రవర్ణుడే అక్కడి పక్షులకు రాజు. పెద్ద పెద్ద చెట్లు, సెలయేళ్ళు. ఓయమ్మో, పర్వతం మీద పెద్ద అడవే ఉంది. ఆ అడవిలో నన్ను చూశాయి పక్షులు. కొత్తగా కనిపించానేమో. ఎవరు నువ్వు? ఏ దేశం నీది? ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీ రాజు ఎవరు? అంటూ ఒకటే గోల చేశాయి. చెప్పాలి కదా మీ గురించి. గట్టిగానే చెప్పాను. నా గురించి కూడా తప్పనిసరే చెప్పుకున్నాను. నా పేరు దీర్ఘముఖుడు అన్నాను. పద్మకేలి నుండి వచ్చానన్నాను. మా రాజు హిరణ్యగర్భుడు అని చెప్పి మా రాజు గొప్ప పుణ్యాత్ముడు అన్నాను. దేశాలు చూడాలని బయలుదేరాను. చూస్తూ ఇక్కడ వాలాను. మీరు మీ దేశం బాగుంది. ఈరోజు మీతో గడిపి రేపు వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాను. అతిథుల రాకపోకల మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి? భలేవారే, ఉండండి అన్నాయి పక్షులు. బాగా ఆదరించాయి. ప్రేమగా అడవిలోని వింతలు విశేషాలు చూపించాయి. అప్పుడే చిత్రవర్ణుణ్ణి కలిశాను. అయిందా? ఆ తర్వాత అక్కడి పక్షులు నన్నిలా అడిగాయి. మీకు మీ రాజ్యం బాగుందా, మా రాజ్యం బాగుందా? మీ రాజు గొప్పవాడా, మా రాజు గొప్పవాడా? కాకి ఆ మాటలు చెప్పొద్దు అన్నట్టు ఉన్నట్టుగా చెప్పండి, నిజం చెప్పండి. అప్పుడిక చెప్పక తప్పలేదు. చెప్పానిలా. మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు. బావిలో కప్పలు మీరు మీలాగే ఉంటాయి. మా రాజ్యానికి మీ రాజ్యానికి పోలిక కుదరదు. మా రాజ్యం ఏనుగైతే మీ రాజ్యం దోమ. ఏనుగుకి దోమకి పోలిక కుదురుతుందా? మీరే చెప్పండి. మా దేశం అద్భుతం అందంగా ఉంటుంది. మీది కీకరాణ్యం. చూడ్డానికే చిరాకు పుడుతుంది. మా రాజు ఇంద్రుడు. ఇంద్రవైభవం మా రాజుది. ఏది తిన్నా రాజాలా తింటాడు. మీది అడవి కదా. మీరు మీ రాజు కాయలు దుంపలు తింటూ బతకాలి.
మీరసలు చెప్పుకోదగిన పక్షులే కాదు, కాకి మూకలు. మీకో రాజు నెమలి రాజుని పట్టుకొని మిమ్మల్ననే లాభం లేదు. చచ్చ బాగాలేదు. అయినా తప్పు మీది కాదు. మిమ్మల్ని ఇలా పుట్టించాడు భగవంతుడనాలి. అంతంత మాటలంటుంటే ఊరుకున్నాయా? అడిగాడు హిరణ్యగర్భుడు. ఊరుకున్నాయి కాబట్టే రెచ్చిపోయాను. తర్వాత ఇంకా వినండి ఏమన్నావు? ఎంతైనా సాటి జీవాలు కాబట్టి, సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం కోరి మీతో ఒక మాట చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. నిజంగా మీరు బాగుపడదలుచుకుంటే, ఇంతకంటే అద్భుతంగా బతకదలుచుకుంటే స్వర్గం లాంటి మా దేశానికి పారిపోదాం రండి. రేపొద్దున్న నేను బయలుదేరుతాను కదా, అప్పుడు నాతో పాటు వచ్చేయండి. ఇంకో ఆలోచన పెట్టుకోకండి. పదండి పోదాం అన్నాను. వస్తాయన్నాయా? అడిగాడు హిరణ్యగర్భుడు. అలా అంటే కథ లేదు. వస్తాననలేదు. పైగా మిమ్మల్ని మన రాజ్యాన్ని పొగిడి వాళ్ళ రాజ్యాన్ని తిట్టినందుకు కోపం తెచ్చుకొని నన్ను మిమ్మల్ని అనరాని మాటలన్నాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. అవి చెప్పడానికి నోరు రావడం లేదు అన్నాడు దీర్ఘముఖుడు. అనవసరంగా నన్నెందుకు ఇరికించావయ్యా ఇందులో? బాధపడ్డాడు హిరణ్యగర్భుడు. ఇరికించడం ఏముంది మహారాజా, రాజభక్తి అది. నా చేత రాజభక్తే అలా మాట్లాడించింది. అయినా ఊరు పేరు లేని వాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి? పిచ్చి ప్రజలు. వాళ్ళ బుద్ధే బయట. బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పకూడదు. చెబితే మనకే ప్రమాదం. సలహా చెప్పినా, మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివైన వారికే చెప్పాలి. మంచివారికే చెప్పాలి. అంతేకాని తెలివి తక్కువ వారికి, బుద్ధిహీనులకు చెప్పకూడదు. చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు దీర్ఘముఖుడు. ఏంటా కుందేలు కదా? అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడిలా దుర్గముఖుడు. అనగనగా ఓ పర్వతం. దాని పేరు మాల్యవంతం. దాని మీదో అడవి. ఆ అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులున్నాయి. ఆ కోతులకోసారి దాహం వేసింది. దాహంతో అల్లాడిపోయాయి. నీళ్ల కోసం పరుగులు పెట్టాయి. ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు. పైగా ఎండమావుల్ని దాహం వేసి నమ్ముకొని తిరిగి తిరిగి అలసిపోయాయి. ప్రాణాలు పోతున్నట్టనిపించింది. మరి తిరగలేక అన్నీ ఓ మర్రి చెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో పెద్దది కొండముచ్చు బాధపడుతూ ఇలా అంది. తప్పు చేశాం. పొర్లుతున్నట్లుగా నీరు కనిపిస్తుంటే పరుగెత్తుకుని వచ్చాం. తీరా చూస్తే నీరెక్కడా కనిపించలేదు. ఎక్కడి వాళ్ళం ఎక్కడికొచ్చాం? సుమారుగా 7-8 మైళ్ళ దూరం పరిగెత్తుకొచ్చాం. ఎండకి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. దాహానికి నాలుక పెచ్చుకట్టుకుపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేసి ఓపిక లేదు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కాకుండా ఉంది. ఆ మాటలు మర్రి చెట్టు తొర్రలో ఉన్న కుందేలు వింది. పాపం అని కోతుల మీద జాలిపడింది. తొర్రలోంచి బయటకొచ్చి ఇలా అంది. పిచ్చి కోతుల్లారా, పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా? దానికి పరుగెత్తుకు వచ్చారా? ఏమంటారో తెలుసా? వాటిని ఎండమావులంటారు. ఎండమావుల్లో నీరుండదు. ఉన్నట్టు కనిపిస్తుందంటే. పరిగెత్తి అలసిపోవడం మీదే తప్పు. అంత అలుపులోనూ కోతులకి కోపం వచ్చింది. కుందేలుని గుర్రగా చూశాయి. పట్టించుకోలేదది కుందేలు. ఉపకారానికి పోయింది. ఇప్పుడు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే అదిగో అక్కడ లో ఓ చెరువు ఉంది. అక్కడికి పోయి దాహం తీర్చుకోండి అంది. మంచి మాట చెప్పాననుకుంది. గుంపుగా పరుగుతీస్తాయనుకుంది. అయితే ఏదీ కదల్లేదు. తనని కొరకొరా చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు. అదలా చూస్తుండగానే వెనక నుంచి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుందో కోతి. ఎంత ధైర్యం! మమ్మల్ని పిచ్చి కోతులంటావా? ఎండమావుల్లో నీరుంటుందా అని ఎగతాళి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో అంది. వద్దు వద్దని బతిమలాడుతున్న కుందేలుని నేలకేసి కొట్టి చంపింది. చచ్చింది వదిలే అంది కొండముచ్చు. కోపం చల్లారింది. కోతులు చెరువు వైపు పరుగు తీశాయి. అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. ఎంచక్కా వచ్చిన వైపుకు నడక సాగించాయి. ముగించాడు దీర్ఘముఖుడు. మంచి కథే మెచ్చుకున్నాడు హిరణ్యగర్భుడు. ఇంతలో నీతిని గ్రహించారా మహారాజా? పొరపాటున మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా? కాదంటారా? కాదని ఎందుకంటాను? అవుననే అంటాను అన్నాడు హిరణ్యగర్భుడు. వింధ్య పర్వతం మీద పక్షుల గురించి హిరణ్యగర్భుడికి చెబుతూ మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలియని వారికి, మంచి వారికి చెప్పాలన్నారు దీర్ఘముఖుడు. తెలివి తక్కువ వారికి, బుద్ధిహీనులకు చెప్పకూడదన్నాడు. చెబితే కోతులకు నీతులు చెప్పిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు. ఆ కథ చెప్పాడు. విని నవ్వుకున్నాడు హిరణ్యగర్భుడు. అసలు విషయానికి రా అన్నాడు. అక్కడికే వస్తున్నాను అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పసాగాడిలా. ఆ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను ఏమన్నాయంటే
తిట్టిపోశాయని చెప్పాను కదా. తర్వాత ఏమన్నాయంటే, నీచుడా, మా దేశానికి వచ్చి మమ్మల్ని మా రాజుని నిందిస్తావా? మీ రాజు గొప్పలు, మీ దేశం గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచమంతా అతనికి జేజేలు కొడుతుంది. మీ రాజుకు మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు పిరికి సన్నాసి. మా రాజు అలాంటి వాడు కాదు. మీ రాజులాంటి వారు 1000 మంది కూడా మా రాజుతో సరిరారు. బాగా బొప్పి కట్టించాయి అన్నాడు హిరణ్యగర్భుడు. అనుమానమా? ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేము వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వు మీ రాజు మా రాజ్యానికి రండి, మా రాజాశ్రయాన్ని పొందండి అన్నాయి. కోపం వచ్చింది, అయినా తమాయించుకున్నాను. ఇలా అన్నాను, మీరిలా మాట్లాడడం తప్పు. మా రాజ్యం బాగుందా? మీ రాజు ఎలా ఉన్నాడని మీరు అడిగితేనే నేను నా అభిప్రాయం చెప్పాను. చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు. అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు? ఏం తెలుసునని ఆయన్ని తిడుతున్నారు? ఎవరైనా నోరు పారేసుకోకూడదు. మనం రాళ్ళు విసిరితే ఎదుటివారు పువ్వులు విసురుతారనుకోవడం పొరపాటు. సరే, మా రాజు సంగతి అలా ఉంచండి. మీకీ నెమలిని రాజుని చేసిందెవరు? నెమలి రాజేమిటి అడిగాను. అంతే. పక్షులకి కోపం వచ్చింది, నా మీద దాడి చేశాయి. నేనేం తక్కువ తినలేదు, ఎదురు దాడి చేశాను. ధైర్యంగా ఎదుర్కొన్నాను వాటిని. తానేమిటి, తన బలమేమిటి తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరైనా నాశనం అయిపోతారు. గతంలో ఓ పావురం ఇలాగే తన బలమేమిటో తెలుసుకోకుండా డేగని ఎదుర్కోవాలని చూసి ఏమైందో తెలుసా? అడిగాను. హిరణ్యగర్భుడు ఏమైంది? చెప్తాను విను చెప్పసాగాడిలా. మధురా నగరంలో ఓ గుడి ఉంది. ఆ గుడిలో ఓ పావురాల జంట కాపురం ఉండేది. ఓ రోజు ఆ 2 పావురాలు గుడి మండపంలో తిరుగుతుంటే ఓ డేగ చూసింది. బాగున్నాయివి, వీటితో ఎంచక్కా కడుపు నింపుకోవచ్చని వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నించింది. అటు ఇటు భక్తులు రక్షకభటులు కూడా ఉండడంతో వేటాడేందుకు వీలు చిక్కలేదు. పొద్దున నుంచి సాయంత్రం దాకా కాపేసింది. ఫలితం లేదు. దాంతో అవి ఎక్కడికి పోతాయి? వంటింటి కుందేళ్ళ ఇక్కడే ఉంటాయి. రేపు చూసుకుందాం వీటి పని అని ఎగిరిపోయింది. డేగ తమ కోసం కాచు కూర్చోవడం, కాలం కలిసి రాకపోవడంతో ఎగిరిపోవడం అంతా గమనించింది ఆడపావురం. భయపడింది. మగపావురంతో ఇలా అంది, డేగని చూసావా? మన కోసమే కాపేసింది. అవకాశం చిక్కలేదు, వెళ్ళిపోయింది. వదిలేసింది అనుకోకు, రేపొస్తుంది. అనుమానం లేదు, చంపేస్తుంది. అందుకని మనం ఇవాళే గూడు మార్చేద్దాం. ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ముందు జాగ్రత్త పడదాం. భార్య మాటలకి భర్త పావురానికి కోపం తన్నుకొచ్చింది. భయపడుతున్న భార్యను చూసి చిరాకు పడింది. ఇలా అంది, అన్నిటికీ భయమే ధైర్యం అనలేదు. నీకు ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కలాంటివి. వదిలి వెళ్ళిపోవడం, తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకోవడం. పైగా ఇవాళ ఇక్కడ్నుంచి ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికివాళ్ళమో అందరికీ తెలిసిపోతుంది. నా సంగతి నీకు తెలియదు. ఇలా కనిపిస్తాను కానీ చాలా బలం ఉంది నాకు. ఇలాంటి డేగల్ని 4 ఒక్కసారే ఎదుర్కోగలను. ఏమనుకున్నావో అని భార్య పావురం ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది. భయంగానే చూడసాగింది. ఇదిగో అలా చూడకు, భయపడకు. డేగ కూడా మనలాంటి పక్షే. దానికి కూడా చావంటే భయం ఉంటుంది. నా ముక్కు చూశావు కదా ఎంత గట్టిగా ఉందో. ఈ ముక్కుతో ఒక్క పోటు పొడిచాననుకో డేగ లేదు, గీగ లేదు, చచ్చూరుకుంటుంది. ఈ గోర్లు చూశావా ఎంత వాడిగా ఉన్నాయో? దాన్ని చీల్చి చెండాడేస్తాను. నాకేం భయం లేదు, ధైర్యంగా ఉండు అంది. లాభం లేదు. భార్య పావురానికి ధైర్యం రావట్లేదు. గమనించింది భర్త పావురం. నల్లి ఇలా అంది, చూడు, సుఖదుఖాల్లో దైవ సంకల్పాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అనవసర భయాలు పెట్టుకొని నిద్ర చెడగొట్టుకోకు. పడుకుంది ఆడపావురం. పడుకున్న మాటే గాని నిద్ర రాలేదు. దానికి భయంతో నిద్ర పట్టడం లేదు. చెబితే వినని భర్తని చూసి ఏం చేయాలో అంతుచిక్కక తెల్లార్లు మేల్కొనే ఉంది. తెల్లారింది. తెల్లారుతూనే డేగ వచ్చేసింది. గుడి ప్రహరీ గోడ మీద కాసు కూర్చుంది. ఈ సంగతి తెలియని పావురాల జంట ఆహారం కోసం గుడి బయటకు వచ్చాయి. డేగను చూసి లోనికి పారిపోయింది ఆడపావురం. మగపావురాన్ని రమ్మని పిలిచింది. రాలేదు సరికదా, డేగను ఏం చేస్తావో అన్నట్టుగా చూడసాగింది. అదే అదనుగా డేగ ఆ పావురాన్ని ముక్కున కరిచి పట్టుకుపోయింది. చంపేసింది, తినేసింది. కథ ముగించాడు హిరణ్యగర్భుడు. అంతలోనే ఇలా అన్నాడు, బలవంతుడితో తలపడకూడదు. అసలు అతని వైపే చూడకూడదు. చూస్తే చావుని కొని తెచ్చుకున్నట్టే. ఇంకొకటి, ఎంత బలం ఉన్నా మాట దురుసుతనం మంచిది కాదు. దీనికో కథ ఉంది, చెప్తాను విను. చెప్పండి మహారాజా, కుతూహలం కనబరిచాడు దీర్ఘముఖుడు. హిరణ్యగర్భుడు చెప్పసాగాడిలా. కరిపురం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రజకుడు ఉండేవాడు.
అతడి పేరు విలాసుడు. ఓ గాడిద ఉందతనికి. దానిని బాగా మేపేందుకు ఓ ఉపాయం ఆలోచించాడతను. రాత్రివేళ గాడిద మీద పులితోలు కప్పి పంటచేల వైపు పంపించేవాడు. పొలాలకు కాపలా ఉండేవారు గాడిదను పులి అనుకుని భయపడేవారు. దాని జోలికి కూడా వెళ్ళేవారు కాదు. తిని తిని గాడిద బాగా బలిసింది. కొంతకాలం గడిచిందిలా. పులి పొలాల్లో పడి గడ్డి మేయడం అంతుచిక్కని ఓ రైతు అసలు సంగతి కనుక్కునేందుకు తెగించాడు. పులిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బూడిద రంగు దుప్పటి కప్పుకొని పొలం గట్టున చెట్టు నీడన కూర్చున్నాడు. చేతిలో విల్లు ఉంచుకున్నాడు. భుజాన అమ్ములు కూడా తగిలించుకున్నాడు. రాత్రి అయింది. పులితోలు కప్పుకొని గాడిద వచ్చింది. పొలంలో పడి ఇష్టానుసారం మేయసాగింది. మేస్తూ మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిద రంగు దుప్పటి కప్పుకొని ఉన్న రైతును చూసింది. అయితే అతన్ని రైతు అనుకోలేదది. తనలాంటి గాడిదనే అనుకుంది. మేయడానికి తనలాగే వచ్చిందనుకుంది. పలకరింపుగా ఓండ్ర పెట్టింది. ఆశ్చర్యపోయాడు రైతు. అయితే ఇది పులి కాదు, పులితోలు కప్పుకున్న గాడిద. దీనికి భయపడ్డాం ఇన్నాళ్ళు అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. బాణాన్ని ప్రయోగించాడు. గాడిద కుప్పకూలిపోయింది. కథ ముగించాడు హిరణ్యగర్భుడు. నోరు మూసుకొని పడి ఉంటే రైతు భయపడి ఉండేవాడు. పులులు గడ్డి కూడా మేస్తాయని బెదిరిపోయేవాడు. కాళ్ళు చేతులు ఆడక బాణాన్ని వేసేవాడే కాదు. గాడిద బతికిపోయేది. నోరిప్పింది. ఏమైంది? చచ్చింది. అందుకే అంటారు అయిన చోట కాని చోట నోటి దురుసుతనాన్ని పనికిరాదని అన్నాడు మళ్ళీ హిరణ్యగర్భుడు. పక్షుల మీద తిరగబడ్డానన్నావు. ఎదురుదాడి చేశానన్నావు. తర్వాతేం జరిగింది? అడిగాడు హిరణ్యగర్భుడు. ఏం జరిగిందంటే తలుచుకుంటేనే బాధగా ఉంది. కృతజ్ఞుడా! తిన్న ఇంటివాసాలు లెక్కపెడతావా? మా దేశం వచ్చి మా రాజునే తిడతావా? మమ్మల్ని ఏమనుకున్నావు? ఎవరనుకున్నావు మమ్మల్ని? మేం చిత్రవర్ణుని సైనికులం. నిన్ను చీల్చి చెండాడతాం అన్నాయి పక్షులు. అన్నట్టుగానే మీద పడి ముక్కులతో పొడిచాయి. తప్పించుకుందామంటే వీలు కాలేదు. గాయాల పాలై నిల్చున్నాను. అప్పుడన్నాయి ఇలా. హంసరాజేమిటి? మెత్తదనానికి మారుపేరు హంస. దానికెవరు భయపడతారు? రాజంటే భయపడాలి. భయం లేదంటే రాజు మాట వినేదెవరు? మాట విననప్పుడు పరిపాలన ఎలా సాధ్యం? అన్నాయి. అనుకున్నాను నేను. ఇంతలోనే ఇలా అన్నాయి. రాజన్నవాడు ఒకప్పుడు శాంతంగా మృదువుగా ఉండాలి. మరొకప్పుడు కూరుకుగా క్రూరంగా ఉండాలి. హంసకి ఇవేమీ తెలియవు. తెలియనప్పుడు రాజ్యపాలన ఏ విధంగా ఏడుస్తుందో అందరికీ తెలిసిందే. నిలబడితే పెద్ద పళ్ళ చెట్టు కింద నిలబడాలి. పళ్ళైనా దొరుకుతాయి. లేదంటే నీడైనా దొరుకుతుంది. అలాగే బలవంతుడైన రాజుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే ప్రాణాలు నిలబడతాయి. పదవులు లభిస్తాయి. బలహీనుణ్ణి నమ్ముకుంటే ఏముంటుంది? బతుకు కోసం బలహీనుడైన రాజుని నమ్ముకొని అతన్ని సేవించే కంటే ఆకులు అలములు తింటూ అడవిలో పడి ఉండడం మేలు. రాజన్నవాడు మనకి కష్టం కలిగితే తీర్చాలి గాని నష్టం కలిగితే పూడ్చగలగాలి. అంతేకాని ప్రజల్ని పట్టించుకోని రాజు ఒక రాజా? అలాంటి రాజు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. అయినా నిజమేననిపించింది. తెలివితక్కువ రాజులు ఎంతమంది ఉండి ఏం లాభం? తెలివైన రాజు ఒక్కడుంటే చాలు. వెనుకకి ఏనుగుని మోసం చేసే కుందేళ్ళు కులాసాగా ఎలా బతికాయో తెలుసా? కథగా చెబుతాను విను అన్నాయి. వినసాగాను. పెద్ద అడవి. ఆ అడవికి తగ్గినట్టుగానే ఏనుగులు ఉన్నాయక్కడ. చలి, ఎండ, వానాకాలాలు మూడూ ముచ్చటగా జరుగుతున్న కాలం. ఇబ్బందులు లేకపోయాయి. ఒకేడాది వానలు పడలేదు. చెట్టు చేమ అన్నీ ఎండిపోయాయి. అడవిలో కొలను కూడా ఎండిపోయింది. తినడానికి తిండి లేదు. దాహం తీర్చుకునేందుకు నీరు లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు ఏనుగులకి. రాజుని ఆశ్రయించాయి. రాజా, అడవిలో కొలను ఎండిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు. నువ్వే కాపాడాలి మొరపెట్టుకున్నాయి. ఆలోచనలో పడ్డాడు రాజు. అన్నిటికీ నువ్వే దిక్కు. నువ్వే గట్టెక్కించాలి మమ్మల్ని మొకరిల్లాయి. ఓ పని చేద్దాం అన్నాడు రాజు. సేవకుడు ఒకణ్ణి పిలిచి చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో నీరున్న చెరువు ఎక్కడున్నది చూసి రమ్మన్నాడు. చూసొచ్చాడు సేవకుడు. కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉన్నదని, అందులో నీరు ఉన్నదని చెప్పాడు. ఇంకేముంది, వెళ్ళి హాయిగా నీరు తాగి రండన్నాడు. రాజు ఏనుగులు పరుగున వెళ్ళాయి అక్కడికి. చెరువులో నీరు తాగడమే కాదు, ఎంచక్కా స్నానాలు కూడా చేశాయి. ఏనుగులు పరుగున రావడం, చెరువులో గుంపులుగా దిగడం, సరదాగా స్నానాలు చేసే హడావిడిలో చుట్టుపక్కల ఉన్న కుందేళ్ళు భయపడి పరుగులంకించుకున్నాయి. ఆ పరుగులాటలో కొన్ని కుందేళ్ళు ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోతే కొన్ని పాపం చచ్చిపోయాయి. చచ్చిపోయిన కుందేళ్ళను చూసి మంత్రి రోమకర్ణుడు బాధపడ్డాడు. రాజు శిలాముకుణ్ణి కలిశాడు. అనుకోని ఆపద వచ్చి పడింది మహారాజా. మన చెరువు మీదకి, మన మీదకి ఏనుగులు దాడి చేయడం హరించరానిది. వందలాది కుందేళ్ళు గాయాల పాలయ్యాయి. పందుల సంఖ్యలో పాపం చచ్చిపోయాయి.
ఈ ఏనుగుల్ని అడ్డుకోవాలి. ఈ దాడిని నిలుపు చేయాలి. ఆలోచించండి మహారాజా! మంచి ఆలోచన చేసి మన కుందేళ్ళను కాపాడండి అన్నాడు. రోమకర్ణునితో పాటు మంత్రులందర్నీ సమావేశపరిచాడు సిలిముఖుడు. చెప్పాడిలా: అక్కడ అడవిలో కొలను ఎండిపోవడం కాదు గాని ఏనుగులు నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి. పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగుల్లో మన కుందేళ్ళు నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. దీన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటే బాగుంటుందో చెప్పండి. లేకపోతే ఏదేని ఉపాయం ఆలోచించండి. ఆ ఉపాయంతో ఏనుగుల్ని తరిమెయ్యాలి. బలహీనులైన కుందేళ్ళు బలవంతులైన ఏనుగుల్ని ఎదుర్కోవడమా, వాటిని తరిమేయడమా? అదెలా సాధ్యం? ముఖముఖాలు చూసుకున్నాయి కుందేళ్ళు. మాటలు లేవు. మౌనం వహించాయి. ఏంటి అలా మౌనంగా కూర్చుంటే ఎలా చెప్పండి? ఏం చేద్దాం? రెట్టించాడు సిలిముఖుడు. అప్పుడు ఓ ముసలి కుందేలు ముందుకొచ్చింది. దాని పేరు విజయుడు. మహారాజా, ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను. నాకు అప్పగించండి. ఇదేం పెద్ద పని కాదు. బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివితేటలతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మనదే అన్నాడు విజయుడు. అప్పుడు ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే అన్నాడు సిలిముఖుడు. ఆజ్ఞ అన్నాడు విజయుడు. అక్కడ్నుంచి బయలుదేరాడు. చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడో కొండ ఉంది. ఆ కొండనెక్కి కూర్చున్నాడు. వేళ అయింది. దాహం తీర్చుకునేందుకు ఏనుగులు రావాలి. రాని చెబుతాననుకున్నాడు. అనుకున్నంతలో ఏనుగులు వచ్చాయి. చెరువులో నీరు తాగి స్నానాలాడి వెళ్ళిపోతుంటే కేకేశాడు విజయుడు. అదిగో అన్నాడు. వెనక్కి తిరిగి చూశా ఏనుగులు. ఏనుగుల రాజా, నీకో చిన్న మాట అన్నాడు విజయుడు. ఎవరు నువ్వు? నువ్వేం చెబుతావు? అసలేంటి సంగతి? అడిగాడు ఏనుగుల రాజు. కొండమీద కుందేలుని తక్కువ చేస్తూ చూశాడు. నేను మామూలు కుందేలుని కాదు. ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా మీకు? ఆ చంద్రుడిలో కొలువుండే కుందేలుని. మా రాజు ఆ చంద్రుడే. ఆ రాజు దూతగా చెబుతున్నాను వినండి. ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా, ఇందులో స్నానం చేయాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి. తీసుకోలేదు మీరు. పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ, స్నానాలాడుతూ మా కుందేళ్ళని తొక్కి చంపేస్తున్నారు. అది తప్పు. ఇలా చెబుతున్నానని, పిచ్చి కుతలని నా మాటలు కొట్టి పారేయకండి. మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడూ ఇటు రాకండి. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది. వచ్చారు, చెరువు నీరు తాగారు, వెళ్ళారు. అయిపోయింది. దీన్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించేదేమిటి? మా సంగతి నీకు తెలియదంటారా? మా రాజు సంగతి మీకు తెలియదు. ఆయనకి మీరు చేసిందంతా తెలుసు. తెలిసే నన్ను హెచ్చరించి రమ్మన్నారు. వినలేదు. ఫలితాన్ని అనుభవిస్తారు. ఒక్కొక్కర్ని తోకపట్టి విసిరేస్తాడు. చస్తారు మీరు. భయపడ్డాయి ఏనుగులు. తొండాల్ని ముడిచేశాయి. రాజు ఏనుగు వెనక దాక్కున్నాయి అన్నీ. అంతా గమనించాడు విజయుడు. మళ్ళీ ఇలా అన్నాడు. మీకోసమే చెప్తున్నాను. చాలా కోపంగా ఉన్నారు చంద్రుడు. ఎందుకైనా మంచిది. ఏనుగుల రాజువి నువ్వే కదా! నువ్వోసారి మా రాజుకి కనిపించి క్షమించమని అడుగు. గొడవ ఉండదు. అడగండి మహారాజా, అడగండి ముక్తకంఠంతో చెప్పాయి ఏనుగులు. బాగా భయపడిపోయాయవి. నక్కలతోనూ, కుక్కలతోనూ గొడవలంటే పర్వాలేదు. కాళ్ళ కిందకి తొక్కి తొక్కి చంపేస్తాం. తొండాలతో విసిరేయొచ్చు వాటిని. దయాస్వరూపులు సూర్యచంద్రుల వారితో గొడవలు పడితే అంతే సంగతులు అనుకున్నాయి. విజయుడు. తప్పయిపోయింది. తెలియక చేసిన అపరాధం ఇది. ఇంకెప్పుడు ఈ చెరువు దగ్గరికి రామని మాటిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పు అన్నాయి ఏనుగులు. చెబుతాను. చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతారు. అనుమానం లేదు. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలీదు. అప్పుడప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తాడు. మూడొంతులు ఈ రాత్రికి రావచ్చు. వచ్చినప్పుడు చెబుతాను. మీరేం కంగారు పడకండి అన్నాడు విజయుడు. వెళ్ళొస్తామని ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఆలోచించింది. మళ్ళీ కెక్కేసింది కుందేలు. ఆగాయి ఏనుగులు. ఏమిటని అడిగాయి. మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదు. మీ రాజు మా రాజుకి చెప్పడం బాగుంటుంది. పద్ధతి కూడా. అప్పుడు ఎలాంటి గొడవలుండవు అనుకుంది. అందుకని అడిగాడు ఏనుగుల రాజు. ఈ సాయంత్రం చీకటి పడుతుండగా ఈ చెరువు దగ్గరికి మళ్ళోసారి రా. మా రాజుని కలిసి క్షమించమని హాయిగా ఉందామందరం. వస్తాడొస్తాడా అరిచాయి ఏనుగులు. రాజుని చంద్రుడికి కావాల్సింది చెప్పకనే చెప్పాయి. సరే అన్నాయి ఏనుగులు. రాజు వస్తానన్నాడు. అన్నట్టుగాని చీకటి పడుతుండగానే చెరువు దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మీ రాజు అడిగాడు. అడిగో అంటూ చెరువులో కదులుతున్న చంద్రబింబాన్ని చూపించాడు విజయుడు. చీకటి ఇంకా చిక్కబడలేదు. దాంతో చంద్రుడు ఎర్రగా కనిపించాడు. ఏనుగుల రాజు. చంద్రుడు ఎందుకలా ఉన్నాడు?
అన్నట్టుగా విజయుడిని చూశాడు. చెబుతానుండు అన్నట్టుగా సైగ చేసి ఏనుగుతో ఇలా అంది కుందేలు. చెరువులో చంద్రబింబం ఎర్రగా కనిపించింది. చంద్రుడు ఎర్రగా ఉండడాన్ని చూసి ఎందుకలా ఉన్నాడన్నట్టుగా విజయుడిని చూశాడు ఏనుగుల రాజు. చెప్తానుండు అన్నట్టుగా సైగ చేసి ఏనుగులతో ఇలా అంది కుందేలు. రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు పలకరించడం కూడా ప్రమాదమే. చంపేసినా చంపేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? నీ మానాన నువ్వు వెళ్ళిపో. మరి క్షమించమని అడగలేదు. ఓ నమస్కారం పెట్టు చాలు. నమస్కారం పెట్టి వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. తప్పైపోయిందని క్షమించమన్నారని చెబుతాను. వింటాడు. నేనున్నాను కదా, నాకెలా చెప్పాలో తెలుసు అన్నట్టు అసలు సంగతి మీరు మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకండి. వచ్చారో ప్రాణాలు పోతాయి. తర్వాత మీ ఇష్టం అన్నాడు విజయుడు. రాము, మాటిస్తున్నాను అన్నాడు ఏనుగుల రాజు. చెరువులోంచి చంద్రబింబాన్ని నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత తన మందను తీసుకుని ఆ ప్రాంతాన్నే వదిలేశాడు. కథను ముగించాయి పక్షులు. దాహంగా ఉంది అన్నాను. దాహం సంగతి తర్వాత. ముందు ఈ కథలో నీతేమిటో తెలిసిందా అడిగాయి. తెలియదని తలూపాను. ఇలా అన్నాయి. మీ రాజు లాంటి హంసలాంటి మెత్తని వాణ్ణి బలహీనుణ్ణి కొలిచే కంటే బుద్ధిబలంతో యుక్తితో జీవించడం మేలు, తెలుసుకో. సరేనన్నట్టుగా తలూపాను. అయినా వదల్లేదు. మిమ్మల్ని తెగతిట్టాయి. తిట్ల వర్షం కురిపించాయి. గాయాలైనా దాహంగా ఉన్నా మిమ్మల్ని తిడుతుంటే తట్టుకోలేకపోయాను. మా రాజేమీ పిరికివాడు కాదు. శత్రువుల్ని చీల్చి చెండాడటంలో అతన్ని మించిన వారు లేరు. మా రాజు సంగతి మీకు తెలియదు. తెలియనప్పుడే ఆయన్ని గురించి ఇలా మాట్లాడటం తప్పు. మాట్లాడొద్దు అన్నాను. వింటాయా? నన్ను కట్టి పడేసి కొట్టి బాగా హింసించాయి. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. దాహం అయిపోయాను. చచ్చిపోయాను అనుకున్నాను. కొన ఊపిరితో ఉన్నాను. అలాంటి నన్ను తీసుకొని వెళ్ళి చిత్రవర్ణుడి ముందు పడేశాయి. నెమలి రాజును నన్ను ఎగాదిగా చూశాడు. తర్వాత ఎవడు వీడు అన్నట్టుగా సైనికుల్ని చూశాడు. పాపాత్ముడు మహారాజా, మన దేశానికి వచ్చి మనల్ని, ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలన్నాడు. ఎవడి పాపాన వాడే పోతాడని మీరంటారేమో. అలా అనవద్దు. వీడిని క్షమించకూడదు. చంపేద్దాం అనుకున్నాం. కానీ పద్ధతి ప్రకారం మీకు మాట చెబుదామని తీసుకుని వచ్చాం. చెప్పండి మహారాజా, చంపేయమంటారా? అడిగాయి పక్షులు. అంతంత ముక్కలతో మీద పడబోయాయి. ఆగండి వారించాడు చిత్రవర్ణుడు. ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అడిగాడు. వీడి పేరు దీర్ఘముఖుడు. కర్పూర ద్వీపం నుంచి వచ్చాడు. వీళ్ళ రాజు హిరణ్యగర్భుడు. చెప్పాయి. మీ మంత్రి పేరు? నన్ను అడిగిందో కొంగ. దాని పేరు దూరదర్శి. అది ఆ రాజ్యానికి మంత్రట. మా మంత్రి పేరు సర్వజ్ఞుడు. చక్రవాక పక్షి. మంచి అనుభవం కలవాడు. ధర్మజ్ఞుడు, వీరుడు, ప్రతిభాశాలి చెప్పాను. ఇంతలో ఓ చిలుక కల్పించుకొని దాని పేరు అరుణముఖుడు. ఆ రాజ్యానికి అది సైన్యాధ్యక్షుడట. ఇలా అంది చిత్రవర్ణుడితో. రాజా, ఈ కర్పూర ద్వీపం మన జంబుద్వీపంలోని భాగమే. అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి. మన రాజ్యంలో మీకు తెలుసో తెలియదో ఆ రాజ్యం మనదే. హిరణ్యగర్భుడు మన సామంతుడు. కప్పం కట్టాలి. ముందు ఆ దూతను పంపించి కప్పం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించండి. అవును మహారాజా, ఆజ్ఞాపించండి అన్నాడు దూరదర్శి. పన్నులు వసూలు చేయడంలోనూ పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రాహ్మణుడికి అసంతృప్తి, రాజుకి తృప్తి పనికిరావు. ఏదో రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. శత్రువుల్ని కాలి కింద పెట్టి అనగదొక్కాలి అన్నాడు అరుణముఖుడు. అవును మహారాజా, సైన్య సమేతంగా వెంటనే వెళ్ళి కర్పూర ద్వీపాన్ని ఆక్రమించండి అని అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు దూరదర్శి. ముందు దూతను పంపించండి. మన గురించి తెలియజేయండి. హిరణ్యగర్భుడు మాట విన్నాడా? సరే. వినలేదు. యుద్ధం తప్పదు, మరణము తప్పదు. అలాగే అన్నాడు చిత్రవర్ణుడు మెచ్చుకోలుగా. దూరదర్శిని చూశాడు. దూత బయలుదేరి వస్తున్నాడా? అడిగాడు హిరణ్యగర్భుడు. ఆ అడగడంలో కోపం గాని ఆవేశం గాని లేదు. మామూలుగానే అడిగాడంతే. ఆ సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ సంగతి చూడండి మహారాజా. ఎంత మదం, ఎంత దుర్మార్గం, ఎంత దురాశ వాళ్ళది. అనర్థాలన్నిటికీ ఆశే మూలం. అవునా కాదా? నాకు తెలిసి ఆశను జయించిన వాడే మనిషి. అదృష్టవంతుడంటే అతడే అన్నాడు దీర్ఘముఖుడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. దూతను పంపుదాం. మాట విన్నాడా? సరే, లేదంటే యుద్ధం అంటూ దూరదర్శి అన్నాడు. చూసారా, అప్పుడు నాకు భలే కోపం వచ్చింది. వచ్చి చిత్రవర్ణుడితో ఇలా అన్నాను. చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. వినేవాడికి ఓపిక ఉండాలి. అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు. వివేకంగా అందులో నిజ నిజాలు ఆలోచించాలి. దున్న ఈనిందంటే దూడని కట్టేయమన్నట్ట. మునుపటికి ఎవరో విషయం ఏమిటంటే యుద్ధం అంటూ చంకలు గుద్దుకోకండి. మా రాజు హిరణ్య గర్భుడు ఆషామాషి కాడు. మహావీరుడు. అతన్ని గెలవడం చాలా కష్టం. మంత్రులకేం పోయింది? ఎన్నైనా చెబుతారు.
రాజు మెప్పు కోసం మంత్రి అన్నవాడు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నోటికొచ్చింది వాగుతాడు. రాజు సాధ్యాసాధ్యాలు గుర్తించాలి. యుద్ధం అని ముందుకు తోస్తారు. పరిగెత్తావా పోయేది నీ రాజ్యమే. ఈ మంత్రులదేముంది? కొత్త రాజు ఎదుట కొలువుదీరుతారు. మళ్ళీ మామూలే అన్నాను. నా మాటలకు చిత్రవర్ణుడు సన్నగా నవ్వాడు. నవ్వి ఇలా అన్నాడు. పోయేది ఎవరి రాజ్యమో తేలిపోతుంది. ముందు నువ్వు నీ రాజ్యానికి వెళ్ళి మీ రాజును యుద్ధానికి సిద్ధంగా ఉండమను. నీతో పాటు మా దూతగా ఈ చిలుక అన్నముకుడు వస్తాడు. మహారాజా గొల్లుమంది చిలుక. నేను ఈ మూర్ఖుడితో ప్రయాణం చేయను. వాడి ముందుకెళ్ళమనకండి. తర్వాత నేను వెళ్తాను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి అంది. అంతలోనే ఎందుకలా అంటున్నావు అడిగాడు చిత్రవర్ణుడు. ఎందుకంటున్నానంటే శత్రువుతో ఎన్నడూ ప్రయాణం చేయకూడదు. చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. మంచివాడితో కలిస్తే పూలతో పాటుగా దారము సువాసన అనిపించినట్టుగా మంచి గుర్తింపును పొందుతాం. అదే చెడ్డవాడితో కలిస్తే ఇనుముతో కలిసిన నిప్పుకు కూడా సమ్మెట దెబ్బలకు తప్పవన్నట్టుగా కష్టాల పాలవుతాం. ఇలాంటి వాడితో సాంగత్యం చేజేతుల చావుని తెచ్చుకోవడమే. కాకి హంస అని ఓ కథ ఉంది. ఆ కథలో హంసలు మునిగిపోతాను నేను అన్నాడు అరుణముఖుడు. ఏంటా కథ అడిగాడు చిత్రవర్ణుడు. అరుణముఖుడు చెప్పసాగాడలా. ఉజ్జాయిని నగర శివార్లలో ఓ రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఓ కాకి ఒక హంస గూడు కట్టుకుని ఉండేవి. ఒకరోజు ఓ బాటసారి వచ్చాడక్కడికి. ఎండన పడి వచ్చాడేమో, చెట్టు కింద చల్లగా ఉండడం నీడ పట్టున పడుకున్నాడు. అలసిపోయాడేమో, వెంటనే నిద్రపోయాడు. కాసేపటికి నీడ తొలగిపోయింది. ఎండ చుర్రున అతని కళ్ళల్లో పడుతుంది. అది చూసిన హంస మంచి నిద్రలో ఉన్నాడు పాపం అనుకుంది. జాలి పడింది. ఎండ బాటసారి మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టింది హంస. పైకొమ్మ మీద కూర్చున్న కాకి కళ్ళెగురగా నిద్రపోతున్న బాటసారిని చూసింది. కన్ను కుట్టింది దానికి. హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోనిస్తానా, చెడగొట్టను అనుకుంది. సరిగ్గా బాటసారి మొహాన పడేటట్టుగా రెట్ట వేసింది. వెంటనే ఎగిరిపోయింది అక్కడ్నుంచి. దానివల్ల కాకికి వచ్చే లాభమేమీ లేదు. కాకపోతే సరదా. దుర్మార్గుల ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. మెలకువ వచ్చింది బాటసారికి. మొహాన వెచ్చగా పడ్డ రెట్ట తడుచుకుంటూ పైకి చూశాడు. రెక్కలు చాచి కూర్చున్న హంస కనిపించింది. తన మీద రెట్ట వేసింది హంసేనని భావించాడు బాటసారి. కోపం కట్టలు తెంచుకుందతనికి. పక్కనే ఉన్న విల్లు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడు. గురి చూసి కొట్టాడు. దెబ్బకి విలవిల్లాడింది హంస. కింద పడింది. చచ్చిపోయింది. అయితే పాపిష్టి కాకి మాత్రం పాపి చిరాయు అన్నట్టుగా బతికిపోయింది. కథ ముగించాడు అరుణముఖుడు. బాగుంది నవ్వాడు చిత్రవర్ణుడు. ఈ కథలో కాకి లాంటివాడు ఈ దీర్ఘముఖుడు. వీడితో ప్రయాణం అంటేనే ప్రమాదం అంటున్నాను అన్నాడు అరుణముఖుడు. శత్రువుతో కలిసి ప్రయాణించకూడదన్నాడు అరుణముఖుడు. దీర్ఘముఖుణ్ణి శత్రువుణ్ణి చేశాడు. అతన్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఓ కథ చెప్పాడు. దానికి చాలా బాధపడ్డాడు దీర్ఘముఖుడు. ఇలా అన్నాడు. చూడు మిత్రమా, నాకు రాజు ఎంతో, నువ్వు అంతే. లోకంలో తనలాంటి వాళ్ళే ఉంటారనుకుంటారు మంచివాళ్ళు. చెడ్డవాళ్ళే తానొకటి పరాయి ఒకటి అనుకుంటారు. నేను నిన్ను చంపనని మాటిస్తున్నాను. భయపడకు, నాతో రా పక్కపక్క నవ్వాడు అరుణముఖుడు. దీర్ఘముఖుడి మాటలు అతనికి నవ్వు తెప్పించాయి. తర్వాత ఇలా అన్నాడు. ఈ అమాయక మాటలకే ఎన్నైనా చెబుతావు. నమ్మించి నీతో వచ్చేటట్టుగా చేసుకుని దారిలో చంపేస్తావు. నీ ఆలోచన నాకు తెలియదనుకోకు. దుర్మార్గులు, నేరస్తులే ఇలా మెత్తగా మాట్లాడుతారు. అలా మాట్లాడే గొంతు కోస్తారు. అయ్యయ్యో, నేను అలాంటి వాణ్ణి కాదు మిత్రమా. కాదనకు. అంతవరకు మా రాజ్యాన్ని, మా రాజుని తిట్టి తిట్టి ఇప్పుడు మాట మారుస్తున్నావు. ఈ సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది. అసలు ఈ గొడవకి కారణమే నువ్వు. నీ మాటల వల్లే యుద్ధం రాబోతుంది కసురుకున్నాడు అరుణముఖుడు. నన్నర్థం చేసుకో మిత్రమా బ్రతిమలాడాడు దీర్ఘముఖుడు. మెత్తగా జాలిగా అరుణముఖుణ్ణి చూశాడు. ఇదిగో, ఈ మాటలు చూసే వద్దు. ఇలా మాట్లాడే వెనుకటికో పులి పాపం కొంగను తినేసింది. ఆ కథ తెలుసా నీకు అడిగాడు అరుణముఖుడు. తెలీదు అన్నాడు దీర్ఘముఖుడు. అయితే చెబుతాను విను అన్నాడు అరుణముఖుడు. చెప్పసాగాడిలా. జంబుద్వీపంలో ఓ అడవి ఉంది. దాని పేరు కామ్యకం. అందులో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఓ పొద ఉంది. ఆ పొదలో ఓ పులి ఉండేది. దానికి దగ్గర్లోనే ఓ జాన్వి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఓ కొంగ ఉండేది. గూడు కట్టుకుని ఉందక్కడ కొంగ. ఓ రోజు దుప్పిని వేటాడింది పులి. తనివి తీరా దాని మాంసం తింది. మాంసం తింటుంటే ఓ చిన్న ఎముక ముక్క పళ్ళల్లో గుచ్చుకుపోయింది. బయటకి రాదు, లోనికి పోదు. భరించలేకపోయింది పులి. నానా బాధలు పడింది దాంతో.
నాలికతో ఎముక ముక్కని లాగి లాగి చూసింది. రాలేదది. నాలిక కూడా తెగినట్టుగా ఉంది. మండుతోంది. దాంతో పిచ్చి పిచ్చిగా తయారైంది. పెద్ద పెద్దగా కేకలేస్తూ గాండ్రించసాగింది. దాన్ని కొంగ గమనించింది. అయ్యో పాపం అనుకుంది. వచ్చి పులిని అడిగిందిలా. ఏమయింది? పళ్ళల్లో ఎముక ముక్క ఇరుక్కుంది. రావట్లేదు. చాలా బాధగా ఉంది అంది పులి. ఎక్కడా? నోరు తెరవమంది కొంగ. తెరిచింది పులి. అది చూసింది కొంగ. అవును, తీసి పెడదు, నీకు పుణ్యం ఉంటుంది బ్రతిమలాడింది పులి. కళ్ళు చెమర్చుకుంది. జాలిపడింది కొంగ. తన పొడవాటి ముక్కుని పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కను తీసి పారేసింది. అది మొదలు. ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. ఎవరి వేట వారు సాగిస్తూ తిన్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజు పులికి వేట దొరకలేదు. లేచిన వేళ విశేషం. చిన్న జంతువు కూడా చిక్కలేదు. కడుపు కరకరమంటుంటే ఏం చెయ్యాలో తోచలేదు. ఆకలిని తట్టుకోలేకపోతుంది పులి. పులి ప్రాణం పోయేటట్టుగా ఉంది దానికి. దాంతో ఇలా అనుకుంది. ప్రాణం కోసం ధర్మాలని మంటగలపొచ్చు. ఈ శరీరం కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు. శరీరం ఉంటేనే ధర్మ విచక్షణ. అదే కరువైనప్పుడు మంచి లేదు, చెడు లేదు. ఎంతకైనా తెగించొచ్చు. తన ఆకలి తీరాలిప్పుడు. ఏదో ఒకటి కడుపులో పడాలి. కొంగని తినేస్తే? కొంగ తన స్నేహితుడే, కాదనను. కాకపోతే స్నేహధర్మాన్ని పాటిస్తే కడుపు నిండదు. కొంగని తినేసి కడుపు నింపుకోవడమే తక్షణ కర్తవ్యం అనుకుంది. పులి అందుకు తగ్గ ఎత్తు వేసింది. ఎముక ముక్క మళ్ళీ పళ్ళల్లో ఇరుక్కున్నట్టుగా బాధపడసాగింది. పెద్దగా కేకలు వేయసాగింది. నేల మీద పడి పొర్లుతూ బాధను తట్టుకోలేనట్టు గెంతులేయసాగింది. కొంగ చూసిందంతా. మళ్ళీ ఏదో అయింది పాపం అనుకుంది. కొమ్మ మీద నుంచి కిందకి దిగింది. ఏమైంది మిత్రమా అని అడిగింది పులిని. ఏం చెప్పమంటావు? మళ్ళీ అదే బాధ. అప్పుడు నువ్వు నా బాధ తీర్చినందుకు నేను ఇంతవరకు నీకు ఎలాంటి సాయం చేయలేదు. నీ గుణం తీర్చుకోలేదు. మళ్ళీ ఇంతలోనే అంటూ కళ్ళు చెమర్చుకుంది. పళ్ళల్లో ఎముక ముక్క మళ్ళీ ఇరుక్కుందా? అడిగింది కొంగ. అవును, మళ్ళీ ఇరుక్కుంది. బాధ భరించలేకపోతున్నాను. బలం ఉంది, వేటాడగలను సత్తా ఉంది. అయినా ఎన్నడూ నీకింత తిండి పెట్టలేకపోయాను. తప్పు చేశాను, క్షమించు. ఇకపైన నీ తిండి కూడా నేనే సంపాదించి పెడతాను. దయచేసి పళ్ళల్లో ఇరుక్కున్న ఎముక ముక్క తీసిపెట్టు. తప్పకుండా తీసి పెడతాను. స్నేహం అన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? అంది కొంగ. పులిని బాగా నోరు తెరవమంది. తెరిచింది పులి. ఎక్కడా అంటూ ముక్కుతో వెతుకుతూ ముందుకొచ్చింది కొంగ. రావడమే ఆలస్యం. కొంగ మెడ పట్టుకుంది. పులి కొరికేసింది. తర్వాత తినేసింది. కథ ముగించాడు అరుణముఖుడు. అంతలోనే ఇలా అన్నాడు మళ్ళీ. పులిలాంటి దానివి నువ్వు. నేను కొంగలాంటి దాన్ని. నీతో చేరితే నాకు చావు తప్పదు. అరుణముఖుడు నన్ను అనుక్షణం అవమానించడంతో అక్కడ అందరికీ చులకనైపోయాను నేను. దాంతో అంతా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు, బాధించారు. ఆ తిట్లు, ఆ బాధ మర్చిపోలేను. ఇది చెప్పాలనే కాబోలు నేనింకా బతికి ఉన్నది. క్షణాల్లో శత్రువుల అంతు చూడగల మీలాంటి రాజు ఉండి, వేలాదిగా సైన్యం ఉండి నేనెంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. కళ్ళు చెమర్చుకున్నాడు దీర్ఘముఖుడు. ఊర్కో ఓదార్చజూశాడు హిరణ్యగర్భుడు. జరిగిందంతా చెప్పి మీ మనసును ఒప్పించాను. అసలు ఇదంతా మీకు చెప్పడానికే కాబోలు చిత్రవర్ణుడు నన్నేం చేయకుండా వదిలిపెట్టింది అని ఏదో గుర్తొచ్చినట్టుగా ఇలా అన్నాడు మళ్ళీ. అన్నట్టు రాజా, నా వెనకే అరుణముఖుణ్ణి పంపుతానన్నాడు చిత్రవర్ణుడు. పంపే ఉంటాడు. వాడు రేపో మాపో మన రాజ్యానికి వస్తాడు. ఇక ఏం చేస్తే బాగుంటుందో మీరో ఆలోచించండి. తన యాత్రా విశేషాలు వివరణ ముగించాడు దీర్ఘముఖుడు. హిరణ్యగర్భుడు ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఇలా అన్నాడు. అయిందేదో అయిపోయింది. బాధపడకు. ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఏది జరిగినా పైవాడి ఇష్టప్రకారంగా జరిగిందనుకోవాలి. అవును మహారాజా. చిత్రవర్ణుడి అతని సైన్యానికి మూడింది. చావాలని రాసిపెట్టి ఉంది. అందుకే నిన్ను బంధించి బాధించారు. యుద్ధం అంటూ దూత రానవసరం లేదు. వచ్చి మనకేమీ చెప్పనక్కర్లేదు. మనమే యుద్ధం ప్రకటిద్దాం అన్నాడు హిరణ్యగర్భుడు. అరుణముఖుణ్ణి పిలిచాడు చిత్రవర్ణుడు. ఒక దూతగా ఏమేమి చేయాలో చెప్పాడతనికి. కర్పూర ద్వీపానికి వెళ్ళి రమ్మన్నాడు. సాగనంపాడతన్ని. తర్వాత మంత్రులతో ఏకాంతంగా ముచ్చటించాడు. ఎవరో చెప్పారు మేఘవర్ణుణ్ణి గూఢచారిగా పంపడం మంచిదని. కబురు పెట్టాడతనికి. కబురందగానే వచ్చి వాలింది కాకి. అతనే మేఘవర్ణుడు. గూఢచారిగా నువ్వు హిరణ్యగర్భుడితోనే కాదు, మంత్రి సామంతులతో కూడా నువ్వు స్నేహం చేయాలి.
స్నేహం చేయని పక్షంలో వారంతా నీకు రాజుకి విరోధాన్ని కలిగిస్తారు. అప్పుడు మనం ఆశించి పని నెరవేరదు అన్నట్టు రాజుతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. వారి మనసు చంచలంగా ఉంటుంది. అది గ్రహించి నడుచుకోవాలి మహారాజా, మహానుభావ అంటూ మన ముఖస్తుతి చేయాలి. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. గూఢాచార్యం అంటే కత్తి అంచు మీద నడక. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వెయ్యాలి. మన విషయాలేవి అక్కడి వారికి తెలియకూడదు. అలాగే నువ్వెవరో ఏమిటో కూడా ఎవరికి తెలియకూడదు. చెప్పిన పని చేసి త్వరగా తిరిగిరా. నీకోసమే చూస్తుంటాం అన్నాడు చిత్రవర్ణుడు. సరే అన్నాడు మేఘవర్ణుడు. మేఘాల్లోకి ఎగిరిపోయాడు. మంత్రి సర్వజ్ఞుణ్ణి పిలిచాడు హిరణ్యగర్భుడు. తనకి దీర్ఘముఖుడి జరిగిందంతా అతనికి తెలియజేశాడు. సర్వజ్ఞుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉన్నచోట ఉంచకుండా అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ దీర్ఘముఖుడు తగుదునమ్మా అని వెళ్ళి తగవు పెట్టుకొని వచ్చాడు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిసిందని ఇప్పుడా యుద్ధానికి దీర్ఘముఖుడే కారణం అయి కూర్చున్నాడు. దీన్నే అంటారు గయానికి కాలు దువ్వడం అని. సర్వజ్ఞుణ్ణి వారించాడు హిరణ్యగర్భుడు. సర్లే, ఇప్పుడు దీర్ఘముఖుడు చేసిన తప్పుల్ని తవ్వుతూ కూర్చోవడం మన కర్తవ్యం కాదు. అతన్ని నిందించి సమయాన్ని వృధా చేసుకోవడం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. పొరపాటున వెళ్ళాడక్కడికి. శత్రువులకి చిక్కాడు. చివాట్లు చెప్పుదెబ్బలు తిన్నాడు. వచ్చాడు. ఇప్పుడు అది అనవసరం. జరగాల్సింది చూడు. జరగాల్సింది అంటే జంబూద్వీపానికి గూఢచారిని పంపడమే మన తక్షణ కర్తవ్యం. అనుమానాలన్నీ తెలుసుకోకుండా ముందు కొరకడం మంచిది కాదు. ఇలాంటి వ్యవహారాల్లో నిదానమే ప్రధానం. నిదానంగా చేసే పనికి దైవం కూడా సహకరిస్తుందంటారు అన్నాడు సర్వజ్ఞుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు. రాజుకి కన్ను, ముక్కు, చెవులు గూఢచారులే. వారిని అనుక్షణం రాజు నమ్మాలి. కాదన్నానా? అన్నాడు హిరణ్యగర్భుడు. అన్నానని కాదుగాని గూఢాచార్యానికి సరైన వాడు దీర్ఘముఖుడే. మన పట్ల విశ్వాసం ఉన్నవాడు, ఉపాయాలు తెలిసినవాడు. అతనే వేగంగా కూడా ప్రయాణించగలడు. అతనితో పాటు అతని తమ్ముడు ధవళంగుణ్ణి కూడా జంబూద్వీపానికి పంపుదాం అంతా రహస్యంగా చేద్దాం. రాజ్య వ్యవహారాలన్నీ రహస్యంగానే ఉండాలి అన్నాడు సర్వజ్ఞుడు. నిజమే అన్నాడు హిరణ్యగర్భుడు. అటు చిత్రవర్ణుడు, ఇటు హిరణ్యగర్భుడు యుద్ధానికి సన్నద్ధాలయ్యారు. బలాబలాలు తెలుసుకునేందుకు గూఢచారుల్ని ఆశ్రయించారు. తన కడుపున గూఢాచార్యానికి సరైనవాడు దీర్ఘముఖుడే అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. అవునన్నాడు హిరణ్యగర్భుడు. అంగీకరించాడు. శత్రువు పట్ల ఏమరపాటు పనికిరాదు. చిటారు కొమ్మన ఆదమర్చి నిద్రపోయినంత ప్రమాదం అది. ఎవర్నీ పూర్తిగా నమ్మకూడదు. మనల్ని మనం రక్షించుకోవడంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనలు, వ్యవహారాలు రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మిన మంత్రితోనే రాజు చర్చించాలి. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కాకపోతే మంత్రిగా చెప్పడం నా ధర్మం అన్నాడు సర్వజ్ఞుడు. చెప్పడంలో తప్పు లేదు. బాగానే చెప్పావు. గూఢాచారిని కూడా మంచివాడినే నిర్ణయించావు. ఇక ఆలస్యం దేనికి? పంపించు అన్నాడు హిరణ్యగర్భుడు. మంత్రి మరేదో చెప్పబోతున్నాడు. అంతలో అక్కడికి సేవకుడు ఒకడు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు. ఇలా చెప్పాడు. జంబూద్వీపం నుంచి ఓ చిలక వచ్చింది. పేరు అరుణముఖుడు. రాజదర్శనం కావాలంటుంది. పంపించమంటారా? సమాధానం కోసం మంత్రిని చూశాడు హిరణ్యగర్భుడు. కొద్ది రోజుల పాటు ఆగాలని చెప్పు. రాజదర్శనం తప్పక అవుతుందని చెప్పు సేవకుడితో చెప్పాడు సర్వజ్ఞుడు. చిత్తం అని వెనుక తిరిగాడు సేవకుడు. చిలక దగ్గరకు వచ్చాడు. రాజుగారు, మంత్రిగారు చర్చల్లో ఉన్నారు. రాజుగారిని కలవాలంటే మీకు కొద్ది రోజులు పడుతుంది. వేచి ఉంటానంటే మీకు వసతి సౌకర్యాలు చూస్తాం. లేదంటే మీ ఇష్టం అన్నాడు సేవకుడు. వేచి ఉంటాను అన్నాడు అరుణముఖుడు. అతనికి వసతి సౌకర్యాలు నిమిషాల్లో ఏర్పాటు చేశాడు సేవకుడు. వచ్చేసింది. యుద్ధం వచ్చేసింది. వీరులకిది పండగ. శక్తియుక్తులు చూపించు. వారంతా కీర్తివంతులవుతారు. ఆ మాటే చెప్పి రాజ్యంలోని వీరులందర్నీ యుద్ధానికి సిద్ధం చేయండి. వాళ్ళకి ఉత్సాహాన్ని, యుద్ధం పట్ల ఆసక్తిని కలిగించండి చెప్పాడు హిరణ్యగర్భుడు. సర్వజ్ఞుడు అలాగేనన్నట్టు తల ఊపాడు. యుద్ధం అనగానే హుషారొచ్చింది రాజుకి. యుద్ధం కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపించాడు. గమనించాడది సర్వజ్ఞుడు. ఇలా అన్నాడు. సామదాన భేద దండోపాయాల్లో దండోపాయం ఆఖరిది. అంటే ముందు 3 ఉపాయాలు సామం, దానం, భేదం ఫలించకపోతే
అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి. అయినా మనం కారణం అయినట్టుగా యుద్ధాన్ని మనం మొదలు పెట్టకూడదు. అవతలి వారే మొదలు పెట్టడం అన్ని విధాలా మంచిది. రెండు వైపుల ప్రజల్ని సానుభూతి మనకే ఉంటుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే గెలుపు. ఇది జగమెరిగిన సత్యం. అవునవును అన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధంలో గెలుపోటములు దైవాధీనం. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది ఆఖరి వరకు అంతుపట్టదు. యుద్ధం వచ్చేదాకా అందరూ వీరులు శూరులే. యుద్ధం వచ్చాక తెలుస్తుంది అసలు వీరులు శూరులు ఎవరన్నది. జన నష్టాన్ని తెచ్చే యుద్ధాన్ని నివారించడం అన్ని విధాలా మంచిది. యుద్ధం వరకు రాకూడదెవరు. యుద్ధంతో పని లేకుండా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టుకోవాలి. పెద్ద బండరాయిని కొండ మీదకు ఉపాయంతోనే కదా చేర్చేది. అలాగే ఇదీను. సహాయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చింది చిన్న ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కాలి. సుఖపడాలి. అంతేగాని కయ్యానికి కాలు దువ్వుతూ శపథాలు చేయడం, బీరాలు పలకడం చాలా ప్రమాదం. ఇది బుద్ధిహీనుల లక్షణం కూడా అన్నాడు సర్వజ్ఞుడు. నిజమే అన్నట్టుగా చూశాడు హిరణ్యగర్భుడు. చిత్రవర్ణుడేమీ తక్కువ తినలేదు. అతను బలవంతుడే. అతని మీద యుద్ధం ప్రకటించడం మిడత నిప్పులోకి దూకినట్టుగా ఉంటుంది. దేనికైనా ఓర్పు ముఖ్యం. తొందరపాటు కూడదు. ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే ముందు మన కోట నిర్మించుకోవాలి. కోటలో ఉన్న రాజు బయట 100 మంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువు ఎదుర్కోలేడు. అందుకని కోట నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ దేశం దూతలకు దర్శనం ఇవ్వకపోవడమే మంచిది. ఏమంటారు? అడిగాడు సర్వజ్ఞుడు. నిజమే, మనకిప్పుడు కోట అత్యవసరం అన్నాడు హిరణ్యగర్భుడు. ముందు దాని నిర్మాణం చూడండి ఆజ్ఞాపించాడు. మరుక్షణం అక్కడ వీరవరుడు అనే పక్షి ప్రత్యక్షమైంది. అతను కోట నిర్మాణం మొదలుపెట్టింది. రాజుగారి తొందరగా ఒక కోటను నిర్మించి పెట్టాలి. అది నువ్వే చేయగలవు. అందుకే నిన్ను పిలిపించా అన్నాడు సర్వజ్ఞుడు. తప్పకుండా అన్నాడు వీరవరుడు. రాజుకి ఇలా విన్నవించాడు. రాజా, ఈ పక్కనే కొండగుహ ఉంది. చాలా పెద్దది. అక్కడ కొలను కూడా ఉంది. వచ్చి చూడండి. అది మీకు నచ్చితే దానినే కోటగా రూపొందిస్తాను. మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవడమే కాదు, అవసరాలు కనిపెట్టి చెప్పడం వీరవరుడి కార్యదక్షత నిదర్శనమనిపించింది రాజుకి. అది చాలా నచ్చింది. మెచ్చుకున్నాడతన్ని. బహుమానాలు అందజేశాడు. కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారంతా నీ కనుసన్నల్లో ఉండాలి. నీ ఆజ్ఞనే పాటించాలి. సేవకుల్ని నువ్వే నియమించుకో. అన్నిటికీ బాధ్యత నీదే అన్నాడు హిరణ్యగర్భుడు. చిత్తం అన్నాడు వీరవరుడు. సెలవు తీసుకున్నాడు. అక్కడ్నుంచి ఒకనాడు రాజు మంత్రి కొండగుహను సందర్శించాడు. బాగుందనుకున్నారు. కోట నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా వీరవరుణ్ణి ఆదేశించారు. అంతే. శత్రువులు చొరలేని విధంగా కోటను నిర్మించాడు వీరవరుడు. 1000 కళ్ళతో దాన్ని కాపలా కాశాడు. కొద్ది రోజులు గడిచాయి. యుద్ధం గురించి చర్చోపచర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సర్వజ్ఞుడికి క్షణం తీరిక లేకుండా ఉంది. ఎల్లవేళలా రాజుని అంటిపెట్టుకునే అతను ఉండాల్సి వస్తుంది. ఒకరోజు సేవకుడొక్కడు వచ్చాడు. ఇలా చెప్పాడు. జయము జయము మహారాజా! సింహళ ద్వీపం నుంచి కాకి ఒకటి వచ్చింది. పేరు నీలవర్ణుడు. మీ దర్శనం కోరుకుంటున్నాడు. ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. యుద్ధ సమయంలో తెలివితేటలు గల వాళ్ళు అనేకులు అవసరం అవుతారు. వాళ్ళ సలహాలు సంప్రదింపులు కావాల్సి ఉంటుంది. ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ. కాకులు తెలివైనవి. వాటిని ఉపయోగించుకోవాలి. ప్రవేశపెట్టు అందామనుకుంటూనే ఎందుకైనా మంచిదని సర్వజ్ఞుణ్ణి చూశాడు రాజు. తన మనసులో మాట బయటపెట్టాడు. 1000 కన్నుల కుక్కల కన్నా ఒక సింహం గొప్పది. తెలివితేటల్లేని సింహం కన్నా అది మొండుగా ఉన్న కాకి గొప్పది. అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఏమంటావు? అడిగాడు హిరణ్యగర్భుణ్ణి. ఆలోచనకు నువ్వు వచ్చింది సర్వజ్ఞుడికి అయినా నవ్వలేదు. అణుచుకున్నారు దాన్ని. రాజు ముందు నవ్వడం ప్రమాదమని అతనికి తెలుసు. నిన్నే ఏమంటావు? రెట్టించాడు హిరణ్యగర్భుడు. మీరేమీ అనుకోనంటే నాదొక మాట. శత్రువుని గెలిచేందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని చెరదీయకూడదు. అది చాలా ప్రమాదం. ఒక రకంగా కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలనుకోవడమే. కాకులు మనలా నీటి పక్షులు కావు. వాటి సలహాలు సూచనలు వేరే విధంగా ఉంటాయి. వాటి వల్ల మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశం ఎక్కువ. అయిన వాళ్ళను వదిలి కాని వాళ్ళను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. దెబ్బతింటాం. అలా దెబ్బతిన్న నక్క కథ ఒకటి చెబుతాను వినండి. చెప్పు సర్వజ్ఞుడు ఇలా చెప్పసాగాడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ నక్క ఉంది. రాత్రి చీకట్లో తిండి కోసం అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంట పాత్రల్లో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. తెల్లారితే ఇంటివాళ్ళు చూస్తే చంపడం ఖాయం.
అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లవారుతూనే కళ్ళు తేలేసి కాళ్ళు బిగదీసి ఊపిరి బిగబట్టింది. చచ్చిన దానిలా పడి ఉంది. తెల్లారింది. ఇంటివాళ్ళు చూశారు. పాత్రలో నక్క చచ్చిపడి ఉండడాన్ని చూసి చిత్రంగా చెప్పుకున్నారు. ఇంటి పెద్ద కబుర్లాసి పాత్రలోంచి నక్కని బయటకి తీశాడు. మోసుకొని ఊరి చివరకు తీసుకెళ్ళాడు. అక్కడ పారేసి వెనక్కి తిరిగాడు. కనుచూపు మేర అతను వెళ్ళేంతవరకు ఆగి తర్వాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. పరుగు తీసింది అక్కడ్నుంచి. రాత్రంతా వంట పాత్రలో దొర్లడంతో తప్పించుకునే ప్రయత్నాలు చేయడంలో పాత్రలోని మసి అంతా నక్కకి అంటుకుంది. దాంతో నల్లగా తయారైందది. ఆ నలుపు చూసుకొని ఆనందించింది. నా రంగు, నా అదృష్టం, ఇంత నలుపు రంగు కలిగిన నక్క నాకు తెలిసి ఎవ్వరూ లేరు. అందం అంటే నలుపుదే. నా అందాన్ని 4 నక్కలకి చూపించాలి అనుకుంది. చూపించింది. ఎలా వచ్చిందీ రంగు? అడిగాయి నక్కలు. ఎలా వచ్చిందంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. దేవతల ముందరి ముందు నా మంచితనాన్ని, నా పనితనాన్ని మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్నీీ అడవికి రాజుని చేశాడు. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపు రంగుని పులిమాడు అంది. ఆశ్చర్యపోయాయి నక్కలు. అవునా అన్నట్టుగా చూశాయి. నేనేం మీలా మామూలు నక్కను కానిప్పుడు. రాజుని. మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, దైవాజ్ఞ అంది నక్క. వణికిపోయాయి నక్కలు. వినయంగా ముందరికి 2 కాళ్ళు జోడించి నమస్కరించాయి. మీరే కాదు, ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే. వెళ్ళండి. నన్ను రాజుని చేసింది దేవుడని అందరికీ చెప్పండి. నా మాట కాదంటే ప్రమాదం అని కూడా చెప్పండి అంది నక్క. అలాగే అన్నాయి పిచ్చి నక్కలు. పరుగుదీశాయి అక్కడ్నుంచి. Thanks for watching. Please subscribe.